కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య. ఇది ఇప్పుడు పశ్చిమ బెంగాలే కాదు, మొత్తం భారతదేశం కూడా అట్టుడికిపోతుంది నిరసనలతో. అయితే ఈ కేసు విషయమై నీరు గారుస్తున్నట్టు దీని వెనకాల మరి ఎవరున్నారో తెలియదు కానీ నీరు గారుస్తున్నారు. మరి అసలు దీదీ కూడా, ముఖ్యమంత్రి దీదీ కూడా దీని మీద అలసట వహిస్తున్నారు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అయితే ఆగస్టు 9వ తేదీన ఈ దారుణం జరగగా ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు కేసులో సిబిఐకి బదిలీ చేసింది. అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ని విచారిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం జరుగుతున్నదన్న నమ్మకంతో ఉన్నారు. అటు మమత ఈ ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. అసలు దీదీ ముఖ్యమంత్రి కాదు, హోంమంత్రి కూడా ఉండి ఇలాంటి ఘటన మీద మళ్ళీ సొంతంగా ర్యాలీ తీయడం ఏంటని ప్రజల్లో నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దారుణాలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడాల్సింది పోయి ఇలా అందరిలా మామూలుగా అన్యాయం జరిగిన మామూలు వ్యక్తిలా ఈమె ర్యాలీ చేయడం ఏంటని కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా కూడా స్వీకరించింది. త్వరలో విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. వైద్య సేవలను కూడా బహిష్కరించారు. వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలు వివిధ రకాలుగా చేపడుతూనే ఉన్నారు. ఓన్లీ ఈ యొక్క జూడాలే కాదు, ఈ డాక్టర్స్ సంబంధించిన వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా మహిళలు ప్రత్యేకించి రోడ్డు మీదకి వయస్సుతో తేడా లేకుండా వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా ఈ కేసుపై ఇంతవరకు కూడా ఎలాంటి పురోగతి పెద్దగా వచ్చినట్టు కూడా లేదు. ఇది పలు విమర్శలు, దేశవ్యాప్తంగా మేధావులు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో పరిపాటే. ఇంతకు ముందు జరిగిన ఏ చిన్న కేసైనా పెద్ద కేసైనా అది ఎప్పుడు కూడా ఇప్పటికీ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఇది కూడా ఇది ఏంటంటే నిర్భయ 2 కేసులాగా అందరూ పరిగణిస్తున్నారు. ఇది భారీ ఎత్తున బయటికి రావడం, దీని మీద ఏం చేయాలో మల్లగుల్లాలు పడుతున్న దీది వెనకాల అక్కడ ఉన్నటువంటి సహచర వైద్యులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా అనుమానపడుతున్నారు. దీనికి ప్రజల దాకా ఇంత లోతైన విషయాలు తెలిసాయి. ఆమెకు కూడా మర్డర్ జరిగింది, మానభంగం జరిగింది ఇంతవరకే చెప్తున్నారు. కానీ అది కావాలని చేశారా ఏంటి అనేది అసలు పూర్తిగా ఇంతవరకు తేల్చలేకపోయారు. వారం కాదు 10 రోజులు దాటింది. దీని మీద ఇంకా ఏం జరగబోద్దో చూడాలి.